అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తండ్రుల్లో ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారా అనిపించేలా తన భార్యకి కూతురికి మధ్య తేడా తెలియనంత మత్తులో ఉండి కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రి కథ. తన భర్త మంచివాడు కాదని తెలిసి తన కూతుర్ని కాపాడుకోవాలని ఆ పిల్లని తీసుకెళ్ళి తమ్ముడి దగ్గర అప్పగించింది ఆ తల్లి. నేను చదివిపిస్తానక్కా, నువ్వేం బాధపడకు, దాన్ని నేను చూసుకుంటానుగా అంటూ తమ్ముడు భరోసా ఇచ్చాడు ఆ అక్కకి. కానీ ఆ తమ్ముడైనా తన మాట నిలబెట్టుకున్నాడా అన్నది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ఈ కథలు మారవా అనే కథ అండి. రచించిన వారు డి కామేశ్వరి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ అలమారాలో నుంచి షోల్డర్ బ్యాగు లాగి ఎవరో తరుముకొస్తున్నట్టుగా కూతురు బట్టలన్నీ దాంట్లో చకచకా సర్దేసింది శోభమ్మ. చేతి సంచిలో తన చీరలు రెండు కూరుకొని మరో బ్యాగు తీసి తెల్లబోయి చూస్తున్న కూతురి చేతికిచ్చి, నీ పుస్తకాలన్నీ ఈ బ్యాగులో సర్దుకో, పట్టకపోతే అలమారాలో పెట్టుకో, గబగబా సర్దు అంటూ అంది శోభమ్మ పైట కొంగుతో చెమట అద్దుకుంటూ. ఎందుకే అమ్మా, ఎక్కడికి పోవాలా అంటూ అమాయకంగా అర్థం కాక అడిగింది 13 ఏళ్ల కూతురు కవిత. నీవిక్కడ ఇక ఉండకూడదమ్మా, పద, మనం హైదరాబాదుకి పోవాలి. నువ్వక్కడే నీ మామ ఇంటికాడే ఉండి చదువుకుందు గాని, పద తల్లి, తొందరగా సర్దు అంది తల్లి. ఎందుకు పోవాలి? నేను పోను. నా దోస్తులందరూ ఇక్కడే ఉన్నారు. స్కూల్లో చదువు సక్కంగా చెప్తున్నారు. ఎందుకు హైదరాబాదు పోయి మామ ఇంటికాడ ఉండాలా? నే పోను అంటూ ఏడుపు మొహంతో గట్టిగా అంది కవిత. నా తల్లివిగా చెప్పినట్టు ఎనుకోవే, అక్కడ ఇంకా మంచి మంచి స్కూళ్ళుంటాయి. మావ, అత్త నిన్ను చక్కగా చూసుకుంటారు. దోస్తులంటావా, అక్కడ అవుతారు 4 దినాల్లో. మాట్లాడకు, సర్దు త్వరగా, మనం పోదామే. నీ మంచికే చెప్తున్నాను, ఎనుకో అంటూ కూతురు భుజం మీద చెయ్యేసి కాస్త ప్రేమ కాస్త కోపం చూపిస్తూ అంది పట్టుదలగా శోభమ్మ. వద్దే అమ్మా, నాకు బాగోదే అక్కడ, ఈడనే ఉంటానమ్మా అంటూ కళ్ళనీళ్లు తిరిగాయి కవితకి. శోభమ్మ కూతురు వంక కోపంగా చూసి తనే అల్మారాలో ఉన్న పుస్తకాలన్నీ ఓ బ్యాగులో కూరేసి చెప్పులు ప్లాస్టిక్ బ్యాగులో పడేసి వాటిని బయటపెట్టి కూతురు చేయబట్టి బయటికి లాగింది. ఇంటికి తాళం పెట్టింది. తాళం పక్కింటి అవ్వకిచ్చి, ఆడొస్తే మా తమ్ముడింటికి పోతున్నానని చెప్పు, నా తమ్ముడి ఒళ్ళు బాగోలేదని కబురొచ్చిందని చెప్పు. ఇదిగో వరమ్మ, పిల్లదాని సంగతి ఎత్తమాక, నేనొక్కతినే పోయానని చెప్పు అని చెప్పేసి బయటికొచ్చి కనపడిన ఆటోని పిలిచి ఎక్కేసింది. అదే ఊపుతో బస్టాండుకెళ్ళి కనపడిన హైదరాబాదు బస్సు ఎక్కేసింది పిల్లతో కలిసి. బస్సులో కళ్ళు తుడుచుకుంటున్న కూతురుతో, నా మాట ఇను కవిత, ఇక్కడ మీ అయ్య నిన్ను బతకనీడే. చక్కగా అక్కడ ఉండి చదువుకో అమ్మా, బుద్ధిగా ఉండు. మామకి నెల నెల డబ్బులు పంపిస్తాను. మంచి స్కూల్లో చేర్పిస్తాడు మామ. చదువు అయిపోతే మీ అత్త బ్యాంకులో అటెండర్ ఉద్యోగం చేస్తాది కదా, అందులో ఏదైనా ఉద్యోగం వేయిస్తాది. ఆమెకి కాస్త చేదోడుగా మంచిగా ఉండు. ఈ ఆర్మూరు కంటే పెద్ద ఊరు హైదరాబాదు. అక్కడికెడితే నీ బతుకు బాగుపడతాదమ్మా. మీ అయ్య ఆ తాగుబోతు సచ్చినోడు, ఆడితో మనం నెగ్గలేమమ్మా. ఆడి చేత తన్నులింకా నీ తినలేను. నా బతుకెట్టాగో చెడిపోయింది. నీవన్నా చక్కగా చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ బతకాలి. ఎదవ పెళ్ళికేం తొందర లేదు. మంచోడు, నీకు నచ్చినోడు దొరికితే చేసుకుందువులే. నా మాట ఇను నా బుజ్జిగా. నేను 2 నెలలకొకసారి వచ్చి నిన్ను చూసిపోతుంటాలే అంటూ బస్సులో కూతురికి నచ్చజెప్తూనే ఉంది శోభమ్మ. బస్సు ఆగగానే అదే ఊపుతో చకచకా దిగి ఆటో మాట్లాడి తమ్ముడింటికి వచ్చేసింది. కూతుర్ని లాక్కొచ్చి తెల్లబోయి చూస్తున్న తమ్ముడి కాళ్ళ మీద పడేసింది. అరే వెంకటేశు, ఇక దీని భారం నీదేరా.
దీన్ని నీ ఇంటికాడే ఉంచుకొని 4 అక్షరం ముక్కలు వచ్చేటట్టుగా చదివించు. ఏదైనా ఉద్యోగం చూపించి నీవే దాని బతుక్కి ఓ దారి చూపాలి. డబ్బు పంపిస్తాను, మంచి స్కూల్లో చేర్పించరా. నా బాబు కదూ, భారం అనుకోకుండా నా బిడ్డను నీ బిడ్డలా చూడరా. చిన్నప్పుడు నా చేతుల్లో పెంచానురా నిన్ను. అమ్మ పోయాక నిన్ను నా కొడుకు లెక్క చూసుకున్నాను. నాకీ సాయం ఒక్కటి చేసి పుణ్యం కట్టుకోరా అంది శోభమ్మ. ఏంటక్కా ఇదంతా? ముందులే, హఠాత్తుగా ఏటి ఇదంతా? ఏం చేసినాడా తాగుబోతు సచ్చినోడు? మళ్ళా గొడవ చేసిండా అంటూ గాబరాగా అన్నాడు. అదంతా తర్వాత చెబుతాను, ముందు నువ్వు అను. దాని భారం నీదేనని చెప్పు, దానిక్కడే ఉంచుకుంటానని చెప్పు అంటుండగానే అయోమయంగా వంటింటి గుమ్మం ముందు నిలబడిన అతని భార్య వంక చూశాడు అతను. ఏటే అక్క, ఈ ఇల్లు చూస్తా ఉండావుగా, ఒక్కటే గది, ఒక హాలు, ఒక వంటగది, మాకే సోటు లేదిక్కడ, దీన్నెక్కడ పెట్టుకోనే అన్నాడాయన. మా నాయనవు గదరా, దానికి గదులెందుకురా? హాల్లో సాపేస్తే పడుకుంటాది, ఓ మూల కూకొని చదువుకుంటాది. అరేయ్, నీ పెళ్ళం ఉద్యోగస్తురాలు, దానికి సాయంగా ఉంటది, నీ పిల్లగాడిని చూసుకుంటాది, కాదనుకురా అందావిడ. మళ్ళీ తమ్ముడు సుజాత వంక చూశాడు. ఆమె మొగుణ్ణి లోపలికి రమ్మన్నట్టుగా సంజ్ఞ చేసి గదిలోకి పిలిపించింది. వెంకటేశు లోపలికొచ్చాక, పోనీ ఉండనివ్వండి, నాక్కూడా సేతి కింద పనికొస్తాది. పిల్లగాడు స్కూల్ నుంచి వచ్చి బిక్కుబిక్కుమని ఒక్కడే ఉండకుండా ఆమె కూడా తోడుగా ఉంటాది. ఆడికి 2 ముక్కలు చదువు చెప్తాది అంది సుజాత. అక్క, ముందే చెప్తుండా, బావగానొచ్చి గొడవ పెట్టుకుంటాడేమో, ఆ గోల నీ పడలేను అన్నాడతను. ఆడి సంగతి నేను చూసుకుంటాలే, అది ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికీ చెప్పకూడదురా. నువ్వు ఎక్కడా మనోళ్ళ దగ్గర కూడా అనమాకు. ఒరేయ్ తమ్ముడు, సెలవుల ఆఖరికి ఏదైనా మంచి స్కూల్లో చూసి చేర్పించరా, డబ్బులు నేను పంపుతాలే అంటూ ప్రాధేయపడింది శోభమ్మ. ఇదిగో, అది ఆడపిల్ల, రేపొద్దుట ఏదన్నా జరిగితే నన్నేమనకు, అది మాత్రం బుద్ధిగా మాటెనుకొని చదువుకోవాలా. అత్తకి కాస్త పని సాయం చేస్తూ పిల్లగాడిని చూసుకోవాలా. ఎల్లగానే దాని స్కూలు సర్టిఫికెట్లు స్కూల్లో అడిగి నాకు పంపు అన్నాడు తమ్ముడు. తలూపింది శోభమ్మ దానికే సంతోషంగా. దిగాలు పడి కూర్చున్న కూతుర్ని చూసి, అది చూడరా ముఖం ఎట్టా మార్చుకుందో, దాని మంచికే నేనిట్లా చేస్తుండానని దానికేం తెలుసురా అంది శోభమ్మ. నేనిక్కడే ఎందుకుండాలే అమ్మా, నిన్ను వదిలిపెట్టి నేనిక్కడ ఉండలేను, ఉండను కూడా, వెళ్ళిపోదామమ్మా, నేనిక్కడ చదవను అంటూ ఏడుస్తూ తల్లిని వాటేసుకున్న కూతుర్ని బుజ్జగిస్తూ కళ్ళు తుడుచుకుంది శోభమ్మ. రాత్రి భోజనాలైపోయాయి. కవిత పడుకున్నాక గదిలో తమ్ముడికి మరదలికి అసలు విషయం చెప్పింది శోభమ్మ. విషయం వింటూనే తమ్ముడు తెల్లబోయాడు. ఓరిని, కన్నోడేనా ఆడు అంది మరదలు చీదరింపుగా. ఏమిటక్క నువ్వు చెప్పేది, ఇదంతా నిజమేనా అంటూ వింతగా చూస్తూ అన్నాడు వెంకటేశు. ఒట్టురా, ఆ తాగుబోతాడికి కళ్ళు బైర్లు గమ్మి కూతుర్ని కూడా ఆడదాని కిందే చూస్తున్నాడు. దానికి ముద్దులెడతాడు, అది పడుకుంటే దాని పక్కలో పడుకొని కౌగిలించుకుంటాడు. అది బిత్తరపోతోందిరా, గింజుకుంటుంది, ఆడింకా వదలకుండా అలాగే పట్టుకుంటాడు. ఏంట్రా ఇది అని అడిగితే నేను తిడితే నా కూతురు నా ఇష్టమంటాడు. కూతురని గుర్తుంటే ఏ ఎదవా ఇలా చేస్తాడా? నోరు నెప్పు పుట్టేలా తిడతాను వాణ్ణి. దాని బాబు ఇంట్లో ఉన్నంతసేపు అది నా ఎనకే తిరుగుతాందిరా, లేదంటే పక్కింటి అవ్వకాడికి పోయి కూకుంటాది. ఆన్ని చూసి బెదిరిపోతాందిరా పిల్ల. పెద్ద పిల్ల అయిన దగ్గర్నుంచి ఆడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఓ రోజు రాత్రి నా దగ్గరే పడుకున్న దాని దగ్గరికి పోయి కౌగిలించుకొని నలిపేస్తుంటే అది దడుసుకుపోయి లేచి కేకలు పెట్టింది. నే తెడితే ఎకిలి నవ్వు నవ్వి నువ్వనుకున్నానే అన్నాడు. జెదవా, పెళ్ళానికి కూతురికి తేడా తెలియకుండా తయారయ్యావా అని సీపురు కట్ట తిరిగేశాను. నా నెత్తి బాదుకున్నాను, ఆడినెత్తి బాదాను. ఇంకా ఎలా కాసుకోనురా దీన్ని అంటూ అక్క చెప్పే మాటలకు నిజంగానా అంటూ తమ్ముడు విస్తూపోయాడు. చిచి, చిన్న పిల్ల, పాపం ఎంత భయపడతాందో ఏమో అంటూ సుజాత తిరస్కారంగా అంది. అంతేకాదురా, 2 రోజుల క్రితం
ఎవరితోనో ఫోన్లో చెప్తుంటే ఇన్నాను. సక్కని సుక్కనాగుంటాది, 1,50,000కి తగ్గేదేలే, కావలిస్తే చెప్పండి, లేదంటే మరో బేరం చూసుకుంటాను అంటూ ఏదో మాట్లాడుతూ ఉంటే నేనే సరిగ్గా ఇనుకోలేదు. వంట చేసుకుంటాంటే ఈయాల పొద్దుటే ఎవడో ఫోను. అందులో చూసుకోండి, సెలవులే గందా, ఇంటికాడే ఉంటుంది, 1,50,000, బేరం తగ్గేదేలే, అసలు మీరు కాకుండా ఇంకొకళ్ళైతే 2కి తగ్గేదేలే, తెలిసినోడివని ఇంత రేటుకు చెప్తున్నా, 11 గంటలకి రా అంటూ మాట్లాడుతున్నాడు బయట గుమ్మం కాడ నిల్చొని. మొత్తం వినేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో. వీడి నోట బండపడ, పిల్లదాన్ని అమ్మకానికి పెట్టాడురా, పిల్లది చక్కగా ఉంటుందని, డబ్బెక్కువని బేరమాడుతున్నాడురా, పిల్లని కన్నాడు, తాగుడు కోసం డబ్బాశపడి పిల్లదాన్ని బేరం పెట్టాడు. నేనేం చెయ్యాలి చెప్పు? ఆన్ని తన్నినా తిట్టినా బుద్ధి రాదురా. ఇక పిల్లనెట్ట కాపాడుకోనురా? ఏ నిమిషాన ఏం చేస్తాడో. నేనింట్లో లేనప్పుడు పిల్లని ఎవరికో అమ్మేస్తే నేనేం చెయ్యాలి? పనికెళ్ళందే కుదరదు, పిల్లని ఎలా కాపాడుకోవాలి? ఆడు తాగి పిల్ల మీద అఘాయిత్యం చేస్తే దాని బతుకు ఏం కావాలి చెప్పు? అందుకే ఇంకో దారి నేక నీ కాడికి తీసుకొచ్చిన పిల్లని అంటూ కన్నీరు పెట్టుకుంది శోభమ్మ. నిజంగా పిల్లని అమ్మకానికి పెట్టాడా? ఓరి తాగబోతి ఎదవా, పోలీసులకు పట్టించాల్సిందే. ఏమోరా, నాకేం తోచలేదు, భయపడి పరిగెత్తుకొచ్చాను అంటూ కళ్ళు తుడుచుకుంటూ అంది శోభమ్మ. ఊరుకో అక్క, పిల్లదాన్ని నేను చూసుకుంటాలే అంటూ హామీ ఇచ్చాడు తమ్ముడు. ఆడి చేతులు పట్టుకొని, పిల్లదాన్ని నీ చేతిలో పెడుతున్నాను, ఇక నీదే భారం, దాన్ని చదివించు చక్కగా, డబ్బులు పంపుతాను, రేపొద్దుటే నే పోతాను, ఆడు అక్కడ ఏం సిందులేస్తున్నాడో ఏంటో అంది శోభమ్మ. బావకేం చెబుతావక్క? పిల్ల ఏది అంటే ఏమని చెప్తావు అన్నాడు. అదంతా నీ చూసుకుంటాలే, నువ్వు మాత్రం అది నీ దగ్గర లేదని చెప్పు, ఎవ్వరడిగినా సరే. సరేగాని దాని స్కూల్కెళ్ళి సర్టిఫికెట్లు పంపక్క అన్నాడు తమ్ముడు. ఇంటికొస్తూనే గుమ్మంలో కూలబడి తల బాదుకుంటూ ఏడుపు లంకించుకుంది శోభమ్మ. ఏడబోయిందో నా కూతురు, ఈ తాగబోతు సచ్చినోడికి భయపడి ఇంట్లో నుంచి పారిపోయిందిరో దేవుడో, ఏడబోను, ఏడని వెతకను, తమ్ముడింటికి ఏమైనా పోయిందేమోనని ఊరెళ్ళి ఎతికొచ్చా, చిన్న పిల్ల ఎటుపోయిందో ఏమో, జాడే లేదు, నేనేటి సేదును దేవుడో అంటూ గుడిసె ముందు నులక మంచంలో నిద్రపోతున్న రాజన్న పెళ్ళాం ఏడుపు, చుట్టుపక్కల వాళ్ళ పరామర్శలు చూసి బిత్తరపోతూ ఏటయింది అన్నాడు గాబరాగా. ఏటయిందా దొంగ సచ్చినోడా, నా పిల్ల దాన్నేం చేసినావురా చెప్పు, ఎంత కమ్మేసినావురా దాన్ని? పిల్లది ఫోన్లో నీ మాటలన్నీ ఇన్నాది, ఏడుపు లంకించుకుంది, నేను పనికి పోవటం చూసి ఇల్లొదిలి ఎటో పారిపోయింది అంది శోభమ్మ. ఏంటి, పిల్లని అమ్మేస్తానన్నాడా అన్నారు ఆ పక్కన వాళ్ళు. అవునమ్మా, 1,50,000కు బేరం పెట్టి తాగుబోతు ముండా కొడుకు, ఆడి తాగుడు డబ్బుకి పిల్లని అమ్మేస్తానన్నాడమ్మా. అది విని పిల్ల బిత్తరపోయి చెప్పకుండా ఎటో పోయిందమ్మా అంటూ తల బాదుకుంటూ మొగుడి తల కూడా బాదింది. తన గుట్టు బయటపడినందుకు కలవరపడుతూ, ఏంటో పెద్దగా పేల్తున్నావు, నా కూతురిని నేను అమ్మడమేంటే, నోర్ముయ్ అంటూ సిందులు వేసి లోపలికి వెళ్ళాడు. నలుగురు 4 మాటలు 4 సలహాలు ఇచ్చి వెళ్ళిపోయారు. శోభమ్మ లేచి లోపలికి నడిచింది. 2 ఏళ్ళు గడిచిపోయాయి. కవితకి 15 ఏళ్ళొచ్చాయి. చక్కగా విరిసి విరియని మొగ్గల నునుపుదేలి పట్నం పోకడలతో చక్కగా తయారైంది పిల్ల. మాట తీరు అన్నీ బాగున్నాయి. ఇంట్లో అత్తకి గిన్నెలు కడిగి ఇల్లూడ్చి వంట పనిలో సాయం చేస్తూ సాయంత్రం ఇంటికి వచ్చి 5 ఏళ్ల బుజ్జిని చూసుకుంటూ వాడికి చదువు చెబుతూ బుద్ధిగా ఉందని సుజాత కూడా సంతోషంగా ఉంది. సగం పని భారం కొడుకు ఆలన పాలన చూసుకుంటూ చెప్పిన పనల్లా చేసి పెట్టే కవితని ఆ అత్తగారు అభిమానంగానే చూస్తోంది. శోభమ్మ కూడా 2 నెలలకొకసారి కూతురుని చూసుకోవటానికి తమ్ముడింటికి వస్తోంది. వచ్చినప్పుడల్లా కూతురిలో వచ్చే మార్పుని చూసి సంబరపడిపోతూ దాని బతుకు ఓ గాడిలో పడిందని నిశ్చింతగా ఉంది. మొగుడికి అనుమానం రాకుండా మధ్య మధ్య ఇంట్లో ఓ రాగం తీస్తూ మొగుణ్ణి తిడుతూ
కనపడని కూతురి కోసం దిగులు పడ్డట్టుగా నటిస్తూ కాలం వెళ్ళదీసుకొస్తోంది. ఈ ఏడాది 10వ క్లాసు పాస్ అయితే బ్యాంకు మేనేజర్ అమ్మతో చెప్పి ఏదైనా బ్యాంకులో ఉద్యోగం చూపిస్తానని భరోసా ఇచ్చింది సుజాత. ఏటే, ఈ మధ్య సిలకలా తయారయ్యావు, సినిమా స్టారులా ఎలిగిపోతుండావు, కాస్త సిన్నదానివైపోయావు, లేకపోతే మీ అత్తకు బదులుగా నిన్నే చేసుకునేవాడిని అంటూ మేనమామ వెంకటేశు హాస్యాలాడడం మొదలెట్టాడు. ఏంటి, నీ కళ్ళు దానిమీద పడ్డాయా? కాళ్ళిరగ్గొడతాను దానివైపు చూస్తే అంటూ అత్త బెదిరించేది. రోజులలా గడిచిపోతే సాలనుకొని దేవుడికి దండాలు పెట్టేది శోభమ్మ. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? ఓ రోజు సాయంకాలం గుమ్మం ముందు కూర్చొని బియ్యం బాగు చేసుకుంటున్న శోభమ్మ ఇంటి ముందుకొచ్చి ఆగి ఉన్న ఆటోని చూసి దాంట్లో నుంచి కవిత దిగడం చూసి బిత్తరపోయి సాట కింద పడేసి, ఏటే ఏటే నువ్వు చేస్తుంది, ఎందుకొచ్చినావు? మీ అయ్య చూస్తే మనం పడ్డ కష్టమంతా పోతాదమ్మా, ఎందుకే చెప్పపట్టకుండా ఇలా దిగబడ్డావు? చూడాలనే ఉంది అని చెబితే నేనే వచ్చేదాన్ని గదా అంటూ కలవరపడిపోయింది శోభమ్మ. కవిత 2 బ్యాగులు దింపి ఆటోకి డబ్బిచ్చి లోపలికొచ్చింది. ఏటే, ఏమీ మాట్లాడవు? మీ అత్తతో కొట్లాడావా అంది శోభమ్మ. నేనేం కొట్లాడలేదు, అత్తే లాక్కొచ్చి బస్సెక్కించి పంపించేసింది. ఎందుకు, ఏటి చేశావు? కవిత తల్లి వంక కోపంగా చూసి, నన్నేం అనకు, పోయి నీ తమ్ముడిని అడుగు, ఆడే చెప్తాడు ఏం జరిగిందో. నీ తమ్ముడు నా అయ్యలాగే తయారయ్యాడు తెలుసా అంది చీదరింపుగా కవిత. పట్నం వెళ్ళాక మాటలు నేర్చి లోకజ్ఞానం అబ్బిన కవిత మాట విని నిర్ఘాంతపోయింది శోభమ్మ. అమ్మా, నేనింకా ఆడికి పోనే, అత్త ఇక అక్కడికి రావద్దంది. నీ అమ్మ దగ్గరే ఉండు, నా మొగుడిని అడ్డుకోలేను, నిన్ను కాచుకోలేను, ఇంటి పట్టున ఉండి ఏం జరిగేది నేను చూసుకోలేను, నాకు కొలువుంది, రేపు మీ అమ్మ నన్ను తిడతాది, నువ్వు వెళ్ళు, మీ అమ్మ దగ్గరికే వెళ్ళు అంటూ లాక్కొచ్చి బస్సెక్కించినాది. ఏమైందే, సరిగ్గా చెప్పు, వెంకటేశు ఏం చేశాడు? వణుకుతున్న గొంతుతో అడిగింది శోభమ్మ. నీ తమ్ముడు అయ్యకంటే దరిద్రుడు. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడే, నన్ను బాగానే చూసుకున్నాడు. కవిత, మంచినీళ్లు తేయే, చాయ్ పట్రా, ఇది ఇస్త్రీ చేసి పెట్టవే అంటూ సక్కంగా అత్తకి పనులు చెప్పకుండా అన్నీ నాకే చెప్పేవాడు. దగ్గర కూకొని ముచ్చట్లాడేవాడు. అమ్మా, ఒక ఏడు సరింగానే ఉన్నాడే, తరువాత ఏటయిందో ఏమో, ఎకిలేశాలు ఎకిలి నవ్వులు, దగ్గరగా రాసుకుంటూ కూకోవడం, మీద చెయ్యేసి లాక్కోవడం, అత్త లేనప్పుడు ఏదైనా పని చేస్తా ఉంటే అంటుకుంటూ ఎనకే తిరుగుతూ భుజం పట్టి లాగటం. అమ్మా, నేను ఏం చెయ్యాలే, ఇదిలించేదాన్ని. ఏటే అంత భయం? నీ మామనే నేను సరసమాడరాదా అనేవోడు, సరసాలాడేవాడు. మామా, నా జోలికి రాకు, నన్ను చదువుకోని అనేదాన్ని. ఏమంటే కోపం వస్తుందేమోనని నెమ్మదిగానే చెప్పేదాన్ని. అయినా ఇనుకోలేదు. ఆడి వరస, ఆడి సూపులు అత్త ఎప్పుడో కనిపెట్టేసింది. ఏటి, పిల్లదానితో ఆ సరసాలేమిటి, ఆ సూపులేమిటి, ఆ ఎకిలేశాలు నాకు తెలియదనుకుంటున్నావా? నేను చూస్తుండాను. ఏంటి, నీకు ఆడి అయ్య బుద్ధి సోకిందా? పిచ్చేసాలెయ్యబోకు, నా సంగతి తెలుసుగా. చిన్న పిల్ల, దాని బతుకు దాన్ని బతకనీయండ్రా, చదువుకోనియండి, మీ మగబుద్ధి మండ. ఆడపిల్ల కాస్త నదురుగా కనిపిస్తే ఏటా ఏసాలు? ఇట్టాగైతే మీ అక్కకి చెప్పి దాన్నిక్కడి నుంచి పంపేస్తా, జాగ్రత్త అంది. గట్టిగా 4 రోజులు సరిగ్గా ఉన్నాడే అమ్మ. అత్త ఉన్నప్పుడు దొంగ సూపులు చూసేవాడు. నేను ఒంటరిగా ఉన్నానంటే ఏదో మొదలు పెట్టేవాడు. అమ్మా, అయ్యకి ఈడికి తేడా ఏంటో తెలుసా? అయ్య మోటోడు, ఈడు కాస్త నాజుకు, అంతే తేడా. అత్త లేకపోతే భయపడి సచ్చేదాన్ని. అత్తతో చెప్దామనుకున్నా చెబితే ఆగమవుతుంది, చదువు మధ్యలోనే ఆగిపోతుందని అలాగే ఓర్చుకున్నాను అంటూ పూసగుచ్చినట్టుగా చెప్పింది కవిత. నిర్ఘాంతపోయి నోట మాట రానట్టుగా అయిపోయింది శోభమ్మ. తనకి కొడుకులాంటోడు తన తమ్ముడు. నమ్మి ఆడికి తన బిడ్డని అప్పగిస్తే ఆడు ఇంతేనా అంటూ ఏడుపు తన్నుకొచ్చింది. మరిప్పుడేటయ్యిందనే అత్త నిన్ను ఎందుకు పంపేసినాది?
అంటూ శోభమ్మ ఏడుస్తూనే అడిగింది. కవిత చెప్పడానికి ఇబ్బంది పడుతూ తల్లి వంక చూసింది. ఏమే బుజ్జి, ఏటిసేశాడేవాడు అంటూ భయంగా అడిగింది. అమ్మా, అత్త ఇంట్లో లేనప్పుడు మామ మధ్యాహ్నం ఆఫీసు నుంచి వచ్చేశాడు. నాతో సరసాలాడుతూ వాటేసుకొని ముద్దులెట్టాడు. నేను గింజుకుంటూ వదులు వదులు, అత్తతో చెబుతాను అని బెదిరించాను. ఇనుకోలేదమ్మా. ఇంత సక్కని శిలకని ఎలా వదులుకుంటానే అంటూ ఒక్క ముద్దెట్టు, ఒక్కటే ఒక్కటి, ఇలా తిరుగు అంటూ నలిపేస్తూ పక్క మీదికి తోశాడు. నేను గట్టిగా అరిచి ఆణ్ణి తోసేసి గుమ్మం బయటికి పరిగెత్తాను. ఆడు మళ్ళీ లాక్కుపోతుంటే గట్టిగా అరిచాను. నా జోలికి వచ్చావంటే అందరినీ పిలుస్తాను అని గట్టిగా అరిస్తే భయపడి లోపలికి పోయాడే అమ్మా. అత్త వచ్చే వరకు బయట గట్టు మీద అలాగే కూర్చుండిపోయా. అత్త రాగానే నా మొహం చూసి బయట కూకోవడాన్ని చూసి అడిగింది. నేను భయపడి జరిగిందంతా చెప్పాను. అత్త మామ పెద్దగా పోట్లాడుకున్నారు. అత్త తిట్టిపోసిందాన్ని. నీ కూతురు లాంటి పిల్లరా అది? నీకు ఆడి బాబుకి ఏంటిరా తేడా? ఆడపిల్ల కనిపిస్తే వదిలిపెట్టర్రా? చీ, పాడు బతుకు. దాన్ని ఈడ కూడా నువ్వు బతకనియ్యవురా అంటూ గట్టిగా అడిగింది. ఏటిప్పుడు? ఏదో చిన్న సరసమాడాను, దానికే తప్పేంటి అంటూ బుకాయించాడు. నేను కోపంగా జరిగిందంతా చెప్పగానే నోరు మూసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అత్త ఏదో ఆలోచించి నా బట్టలు పుస్తకాలు సర్దేసి నువ్విక ఇక్కడ ఉండొద్దు బుజ్జి అని బస్సు ఎక్కించేసిందమ్మా. అమ్మా, ఆ రోజు అత్త ఆఫీసులో ఎవరో చచ్చిపోయినారని సెలవిస్తే తొందరగా ఇంటికొచ్చేసింది అత్త. అత్త ఉండదని ఆడు ప్లానేసుంటాడు. అత్త మధ్యలోనే వచ్చేసరికి బిత్తరపోయాడు అంటూ కవిత జరిగిందంతా వర్ణించి చెబుతూ ఉంటే హతాశురాలయ్యింది శోభమ్మ. దిక్కుతోచని దానిలా నేలపైన కూలబడింది. రాత్రి రాజన్న తూలుకుంటూ ఇంటికొచ్చి కవితని చూసి, నా బంగారు తల్లి, ఏడకి పోయినావే? ఎందుకు పోయినావు అంటూ సంబరపడిపోయాడు. ఏంటి తెగ సంబరపడిపోతున్నావు? పిల్లది తిరిగొచ్చింది, మళ్ళీ అమ్మకానికి పెడతావా అంటూ హూంకరించింది శోభమ్మ. ఇదిగో ఇనుకో, దాని జోలికి పోతే నే పోలీస్ స్టేషన్కి పోయి పోలీసోళ్ళకి చెప్పి నిన్ను జైల్లో తోయిస్తా అని బెదిరించింది గట్టిగా. రాజన్న నవ్వుకుంటూ మంచంలో కూలబడ్డాడు. తను పనిచేసే చోట ఆఫీసర్ అమ్మ ఇంట్లో కూతురి గురించి మొరపెట్టుకుంది శోభమ్మ. ఆవిడ అంతా విని, పోనీ గవర్నమెంట్ సంక్షేమ హాస్టల్లో చేర్పించు అని సలహా ఇచ్చింది విజయలక్ష్మి. హాస్టల్లో అసలు తిండి తిప్పలు సరిగ్గా ఉండవట గదమ్మా, నీళ్లు కూడా ఉండవు, పాయికానాలు దరిద్రంగా ఉంటాయి అంటూ మా అత్త కూతురు 3 నెలల క్రితం పారిపోయి వచ్చింది తిండి లేక హాస్టల్ నుంచి. మంచి హాస్టల్లో చేర్పించాలంటే అంత డబ్బు నా కాడ ఏడుంటాదమ్మా అంది శోభమ్మ. అవున్లే, అయినా అక్కడ కూడా ఎన్ని కథలు వింటున్నా గతిలేని ఆడపిల్లలు అన్నీ భరిస్తూ బతికీడ్చాల్సొస్తోంది. పోనీ ఒక పని చెయ్యి, ఓసారి పోలీస్ స్టేషన్కెళ్ళి నీ మొగుడి గురించి చెప్పు. పిల్లదాన్ని జోలికెళితే తన్ని జైల్లో పడేస్తామని బెదిరించమని చెప్పు. బెదిరించమని పోలీసోళ్ళని బతిమిలాడు అంటూ ఆవిడ ఇచ్చిన సలహా విని శోభమ్మ తల ఊపింది. చూడమ్మా, నీ పేరేంటి అంటూ అడిగింది ఎస్ఐ. నా పేరు శోభమ్మమ్మ అంది శోభమ్మ. నీ మొగుడు ఏం నేరం చెయ్యలేదు గదా, జైల్లో ఎలా పెడతాం? తాగుతాడు, నిన్ను తంతాడు, డబ్బు లాక్కుపోతాడు. ఇలాంటి తాగుబోతు ఎదవల్ని జైల్లో పెట్టాలంటే ఎన్ని జైళ్లున్నా చాలవు. వాడేదో పిల్లని అమ్మేస్తానని బేరమాడాడు, కానీ అమ్మలేదు కదా. మరే నేరం చేయని వాణ్ణి తీసుకొచ్చి ఎలా జైల్లో పెట్టమంటావ్ అంటూ అడిగింది ఇన్స్పెక్టర్ శకుంతల. ఏటమ్మా, కన్నోడు పిల్లదాని మీద అఘాయిత్యం చెయ్యబోవటం నేరం కాదా? బిడ్డను అమ్మకానికి పెట్టడం నేరం కాదా? తాగొచ్చి పెళ్ళానికి కూతురికి తేడా లేకుండా కన్నబిడ్డ బతుకు బండలు చేయాలనుకోవటం నేరం కాదా? సంపుతేనో దొంగతనాలు చేస్తేనో నేరాలా? మరి మాలాంటోళ్ళు ఎవరికి చెప్పుకోవాలమ్మ బాధలు? మాకెవరు దిక్కు? మీరు ఆడోళ్ళు, పోలీసోళ్ళు. ఓ ఆడకూతురు కట్టం ఇనుకోరా? నా బోటి దానికి సాయం చేస్తారని వచ్చానమ్మా. ఆడపిల్లని ఇంట్లో కన్న తండ్రి తోడబుట్టినోడి దగ్గర కూడా బతికే వెసలబాటు నేదా?
ఇంట్లో బతకనీరు, స్కూల్లో బతకనీరు, ఆటల్లో బతకనీరు. రోడ్డు మీద ఒంటరిగా వెళ్తే భయం, ఎటన్నా ఊరికి పంపితే భయం. చదువుకునే పిల్లగాళ్ళ దగ్గర్నుంచి ఆటోవాడు, బస్సువాడు, ఆటల్లో వాళ్ళు, ఆడపిల్ల ఎక్కడ పని చేసినా అక్కడ భయమే. భయం లేకుండా బతికే వీలు లేదా అమ్మా ఆడపిల్ల? ఇంటికాడ కన్న తండ్రే బతకనీయకపోతే ఆడపిల్ల ఏడికని పోవాలి, ఏడ బతకాలి? ఎన్నాళ్ళు తల్లి కాపు కాచుకుంటూ తిరగాలమ్మా? మీరేటి చేస్తారో నాకు తెలీదు. ఆన్ని ఏటో ఒకటి చేయండి. కొట్టి తిట్టి బెదిరించో మళ్ళీ ఎదవ పని చెయ్యకుండా చెయ్యండి. నా బిడ్డ జోలికి రాకుండా చెయ్యండి. మీ కాలు మొక్కుతానమ్మా, కాదంటే నేనేడే కూకుంటాను, కదలను అంటూ ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టేసుకుంది శోభమ్మ. వదలమ్మా, వదులు, అలా కాళ్ళు పట్టుకోకూడదు, లేచి కూర్చో ముందు అంటూ కాళ్ళు లాక్కుంది ఇన్స్పెక్టర్ అమ్మ. సరే, బెదిరించడం వరకు చేస్తాగాని ఆన్ని జైల్లో పెట్టాలంటే నేరాలు సాక్ష్యాలు చూపించాలి అంటూ కాసేపు ఆలోచించి లేచి నిల్చొని, కానిస్టేబుల్స్, ఇద్దరు నాతో పాటు రండి. లాఠీ దెబ్బలకు దయ్యం దిగుతుందేమో చూద్దాం. ఈ తాగుబోతు నాయళ్ళు రోజు రోజుకి ఆగడాలు పెరిగిపోతున్నాయి, వారి అంతు చూద్దాం అంటూ జీపు ఎక్కింది ఇన్స్పెక్టర్ అమ్మ. శోభమ్మని కూడా జీపులో కూర్చోమ్మంది. ఓరి నాయనో, అమ్మో, ఈ దొంగముండ అన్ని అబద్ధాలు చెప్పింది. కూతురుని ముద్దు చేస్తే తప్ప? నా కూతురు నా ఇట్టం, తాగుతా, నా ఇట్టం వచ్చినట్టు తాగుతా, ఇదే ఉత్తమ్మా చెప్పడానికి అంటూ నులక మంచంలో పడుకున్న రాజన్న ఇన్స్పెక్టర్ వచ్చి లాఠీతో 2 దెబ్బలేయగానే తాగిన మత్తులో పొగరుగా అన్నాడు. అలాగా? పెళ్ళామైతే తంతావా? కూతురైతే దాని బతుకు బండలు చేస్తావా? కూతురుని అమ్మకానికి పెడతావా? ఏట్రా ఆ పొగరు మాటలు అంటూ మరో 2 దెబ్బలు వేసింది. పద, 4 రోజులు చిప్పకూడు తిని లాఠీ దెబ్బలు రుచి చూస్తే తల్లెవరో కూతురెవరో తెలుస్తుంది. తాగుబోతు ఎదవల్లారా, ఇంట్లో కన్నబిడ్డల్ని కూడా బతకనియ్యర్రా? దాన్ని అమ్మడానికి నీకెవరిచ్చారా అధికారం? పద, కానిస్టేబుల్, ఈయన్ని జీపులో పడేయండి అంది బెదిరిస్తూ. అమ్మా ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో ఈళ్ళని కూడా 4 తన్నండమ్మా అంటూ మిగతా ఆడాళ్ళంతా బయటికి వచ్చి మొగుళ్లను తిట్టిపోశారు. బిక్క చచ్చి కింద కూలబడ్డ రాజన్నని మరోటి తగిలించి, ఇదిగో నీ పెళ్ళాం పోలీస్ స్టేషన్కొచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మొదటిసారి అని లాఠీ దెబ్బలతో సరిపెట్టాను. మరోసారి నీ కూతురి జోలికి గాని నీ పెళ్ళాం జోలికి గాని వెళ్ళావని తెలిస్తే జైల్లో పడేస్తాను. కానిస్టేబుల్, ఇదిగో వీడి పేరు, ఇంటి నెంబరు, పెళ్ళాం పేరు, కూతురి పేరు అన్నీ రాసి ఫైల్లో పెట్టండి. మళ్ళీ ఈమె గాని వచ్చి కంప్లైంట్ చేస్తే ఈయన్ని లాక్కొచ్చి జైల్లో పడేయండి అంటూ బెదిరించి శోభమ్మ భుజం తట్టి, ధైర్యంగా ఉండి మళ్ళీ ఏదైనా జరిగితే చెప్పమ్మా అంటూ జీపెక్కింది. శోభమ్మ దండాలు పెడుతూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కన్న తండ్రే కూతురిపై అఘాయిత్యం చెయ్యబోయి కసాయి వాడిలా ఎలా ప్రవర్తించాడో, ఇంట్లో ఇంటి బయట ఆడపిల్లలకు రక్షణ లేదు అన్నది డి కామేశ్వరి గారు ఎంతో బాగా వివరించారండి ఈ కథలో. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన డి కామేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.